ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి ప్రమోషన్ల విషయంలో కొంత ఇబ్బంది జరుగుతుందనేటువంటి అంశాన్ని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. దాన్ని కూడా తమరి ముందుకు తీసుకొస్తాను సార్. ఇక తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి అక్కడ జరిగిన రిక్రూట్మెంట్లో డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్ల చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. తద్వారా వెనక ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే బాగుంటుంది, లేకపోతే ఈ అభ్యర్థులతోనే నింపాల్సని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు అధ్యక్ష. సో తమరి ద్వారా ఇది కూడా పరిశీలించాల్సిందిగా పంపిస్తున్నాను అధ్యక్ష. ఇక క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళు గతంలో పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ఆ తర్వాత ట్యాక్సులు పెరిగిపోయినాయి, ఈ విధంగా మాకు మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి పెరిగినటువంటి వ్యయానికి అనుగుణంగా మా కిలోమీటర్ ఛార్జీలు కూడా ఫిక్స్ చేసి పెంచాల్సిందిగా వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఆ పిటిషన్ కూడా నాకు ఇచ్చారు సార్. తమరి ద్వారా మీ ముందు పెడతాను సార్. ఇక మీకు వచ్చిన దరఖాస్తులు నీటికి తెచ్చినట్టు ఇక మరి ఏం చేయాలి సార్? మరి నాకున్న ఆప్షన్ మీరేనా? మీరు పెద్దమ్మ మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది సార్. మాకు మీరు ఇక మాకు ఇప్పుడు ఏమైందంటే సార్, ప్రతిరోజు ఆఫీస్ కాడికి పోతే 100 నుంచి 200 మంది ఉంటారు సార్ కాగితాలు పట్టుకొని. పాపం వాళ్ళ బాధలు అవస్థలు గతంలో లేకుండే సార్. వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి చెప్పుకునే అవకాశం ఎక్కువ దొరికింది సార్. సో చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాకే ఇచ్చిపోతున్నారు సార్, మీరే చెప్పగలుగుతారని. అవును సార్, నిజం సార్. అయితే ఇక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో 308 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి తెలంగాణ అన్ఎంప్లాయీస్ ప్రైవేటు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళు పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇది కూడా తమరి ముందు పెడతా ఉన్నా సార్. అలాగే మున్నూరు కాపులకు సంబంధించి ఒక పిటిషన్ వచ్చింది సార్. మున్నూరు కాపులకి కార్పొరేషన్లో దాదాపు ఒక 2,000 కోట్లు కేటాయించాలని చెప్పి వాళ్ళు, అంటే నేను ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మనిషినే సార్. అందుకోసమే వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీరు ప్రభుత్వం ముందు పెట్టండి ఈ అంశం అని చెప్పినారు సార్. అలాగే మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఇచ్చినారో అక్కడ ఆత్మగౌరవ భవనం అని చెప్పి దానికి నిర్మాణం కోసం ఒక 20 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. అలాగే ఇంకా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ల శాతం బీసీలకు పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. అది ఆ పిటిషన్ చేస్తూ ఉన్నాను సార్. ఇక పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్కి సంబంధించి జనరల్ ట్రాన్స్ఫర్లో ఆ అంశాన్ని పరిశీలించమని చెప్పినారు సార్. అది ఆల్రెడీ ఉన్నట్టుంది సార్. ఇవి చాలా పెండింగ్ ఉన్నాయి సార్ నా దగ్గర, దయచేసి. అలాగే ఎయిడెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అబ్జర్షన్ చేసుకోమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్ చాలా రోజుల నుంచి. ఆ పిటిషన్ కూడా పంపిస్తున్నాను సార్. ఇక ఇంకొకటి సార్, తెలంగాణ ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి సార్ వివిధ దివ్యాంగ పిల్లలకు బోధిస్తున్నటువంటి చాలామంది టీచర్లు వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళు పనిచేసినారు సార్ చాలా కాలం పాటు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆ ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది. అయితే 764 మంది మేము ఉపాధ్యాయులం ఉన్నాం, మమ్మల్ని క్రమబద్ధీకరణ చేయమని చెప్పి వాళ్ళు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్. పిటిషన్ రూపంలో తమరి బెంచ్ పైకి పంపిస్తున్నాం సార్. అలాగే ఈ కీస్ హై స్కూల్ సార్ సికింద్రాబాద్లో ఉంది, వాళ్ళు కూడా సేమ్ అబ్జర్షన్ అడుగుతూ ఉన్నారు సార్. వాళ్ళు గత కొన్నేళ్లుగా పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వమే జీతాలు ఇస్తూ ఉంది, అన్నీ చేస్తూ ఉన్నారు సార్. కానీ వాళ్ళకు గుర్తింపు అనేది లేకుండా పోయింది అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఆ పిటిషన్ కూడా పంపిస్తూ ఉన్నాం సార్. ఇక అలాగే ఇంకొకటి సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాలు ఆ తర్వాత అనేకమైనటువంటి అంశాలతో ఏర్పడ్డది సార్. ఇక కళాకారుల పాత్ర కూడా తెలంగాణ ఏర్పాటులో వెలగట్టలేనటువంటి సార్. ముఖ్యంగా మీ కృతజ్ఞతలు చెప్పే అవకాశం నాకు వచ్చింది సార్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను ప్రత్యక్షంగా చూసిన సార్. మీరు ఆ రోజు లోక్సభలో చేసినటువంటి పోరాటానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ ఈ అంశంలో. అయితే ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో సార్, ఇంకా చాలామంది కళాకారులు మిగిలిపోయినారు సార్. ఈ సారథిలో అర్హులైనటువంటి కళాకారులను మరికొన్ని ఉద్యోగాలు తీసుకోవాలని వాళ్ళు కోరుతా ఉన్నారు సార్. ఇక భూమి ఉండి లేకపోతే వాళ్ళకి చాలామందికి భూములు లేక జాగా లేక ఉద్యోగం ఊపిరిగా కొట్లాడినటువంటి చాలామంది కళాకారులు వాళ్ళు కొన్ని డిమాండ్లు చేస్తూ ఉన్నారు సార్. అలాగే సినీ పరిశ్రమలో ఉన్నవారికి 15 లక్షలు సబ్సిడీ ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నారు సార్. సాంస్కృతిక సారథిని ప్రక్షాళన చేసి నిజమైన ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ఆర్టిస్టు ప్రొటెక్షన్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్. తమరికి పంపిస్తున్నాను సార్.
ఇక ఒక్కటి రెండు అయితే అయిపోతాయి సార్. ఇంకేంది ఒక్కటి రెండే ఉన్నాయి సార్, అయిపోతాయి రేపటికి వచ్చుకో కొన్ని సార్. రేపటి కట్ట వేరే ఉంది సార్, మళ్ళా రేపటి కట్ట వేరే ఉంది సార్. అయితే గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీకి ఆటో రెన్యువల్ కన్సాలిడేట్ పే ఇప్పించుట గురించి ఒక పిటిషన్ ఇచ్చినారు సార్. అయితే కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినాం సార్. 12 నెలలు వేతనంతో కూడినటువంటి ఒక ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు సార్. కొన్ని మల్టిపుల్ సమస్యలు నా దృష్టికి వచ్చినాయి అధ్యక్ష, తమరి ద్వారా అవి ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. అయితే క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళకి ఉచిత బస్సు తర్వాత కొంత ఇబ్బంది జరిగింది మాకు అనేటువంటి మాట చెప్తూనే, అలాగే ఈ ఆటో వాళ్ళు క్యాబ్లకు సంబంధించి ఈ మీటర్ ఏదైతే ఉంటుందో పర్ కిలోమీటర్ ఇంత అనేది ఒక ఫిక్స్ చేయాల్సిందిగా, వాళ్ళు పెంపుదల చేయాల్సిందిగా వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టినారు సార్. అది తమరి ద్వారా సబ్ ముందు పెడతా ఉన్నాను సార్. ఇది ఒకసారి ఇదొక అంశం సార్. ఇంకా రెండో అంశం సార్, ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి ప్రమోషన్లో కొంత ఇబ్బంది జరుగుతుందనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినారు సార్. ఈ అంశాన్ని కూడా తమ ద్వారా స్పెషల్ మెన్షన్స్ కాకుండా పిటిషన్స్ కింద ఇవ్వండి. ఓకే సార్, రైట్ సార్. ఇంకా స్పెషల్ మెన్షన్ విషయానికి వస్తే సార్, అవి కూడా ఉన్నాయి సార్. కాకపోతే స్పెషల్ మెన్షన్ ఓరల్గా చెప్పండి సార్. సార్ స్కూల్స్కి సంబంధించి సార్ టైం ఇస్తాను సార్, ఆ సందర్భంలో ఇవ్వండి. రైట్ సార్. స్కూల్స్కి సంబంధించి సార్, ఇప్పుడు మనం ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల కూడా వసతులలేమి ఇవన్నీ అసౌకర్యాలు ఉండేది సార్. నేను ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నటువంటి అంశం ఏంటంటే సార్, ప్రతి స్కూల్కి వీక్లో ఒకసారి ఎస్ఐ, ఒకసారి ఎంఆర్ఓ, ఒకసారి ఎంపీడీఓ, ఒకసారి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారి పోయి ఆ శాఖకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం స్కూల్ స్థాయిలో కనుక పిల్లలకు చెప్పగలిగితే కొంత పిల్లల్లో అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ శాఖల పట్ల. తర్వాత ఇంకొకటి, ఒకసారి ఒక పోలీస్ అధికారి అక్కడికి పోతే పోలీస్ వ్యవస్థ ఏంది, ఎట్లా ఉంటుంది, పోలీసులు ఎలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటారు, కేసులు కడతారు అనేటువంటి ఇవన్నీ వివరాలు కనుక మన స్కూల్ ఎడ్యుకేషన్ టైంలోనే పిల్లలకు కొంత అవగాహన కల్పించగలిగితే పిల్లల్లో కొంత పరివర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది సార్. అదొక అంశం సార్. ఇక కుల వృత్తుల విషయంలో కూడా సార్, ఇటీవల కాలంలో గణపతులు తయారు చేసేటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు సార్ చాలా దూరం నుంచి. ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి వాళ్ళు ఆ పని చేయగలుగుతారు సార్. ఎవరైతే శాలివాహనులు ఉన్నారో వాళ్ళు ఆ పని చేయగలుగుతారు సార్. వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఆ కార్యక్రమాలు ఉండాలి సార్. అలాగే ఇక వడ్డెరలకు సంబంధించి వాళ్లకు ఆ బండలు కొట్టుకునే మైనింగ్ విషయంలో కనుక ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించగలిగితే వాళ్ళ కుల వృత్తికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తోడ్పాటు అందించినట్టు ఉంటుంది అనేది నేను ఒక సూచన సార్. ఇక రెండోది వడ్రంగి పని వాళ్ళు సార్, ఇలా గుజరాత్ నుంచే వడ్రంగి పని చేస్తూ ఉన్నారు సార్. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వడ్రంగులు దుగాడ బట్టే కాడ వీళ్ళు ఉంటున్నారు సార్, కాంట్రాక్టులు బట్టే కాడ వాళ్ళు ఉంటా ఉన్నారు. ఈ రకాలుగా కుల వృత్తులన్నీ కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి సార్. సో వీళ్ళకు కూడా నైపుణ్యాలు పెంచేటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తే బాగుంటుందనేది నా సూచన